చాలా కాలం ఒంటరితనం మరియు తనని తాను నిర్బంధించుకొని ఒంటరిగా జీవించింది. అతని ప్రేమ మరియు అనురాగం పొందేందుకు ఆమె 2 సార్లు ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఎన్ని సవాళ్లు ఉన్నప్పటికీ ఎవా హిట్లర్ ఒక్కటయ్యారు మరియు మిత్ర రాజ్యాలు బెర్లిన్లో మూసివేయబడినందున ఏప్రిల్ 1945లో వారు కలిసి ఆత్మహత్య చేసుకునే కొద్ది గంటల ముందు వారు వివాహం చేసుకున్నారు. అడాల్ఫ్ హిట్లర్ ప్రేమ కథలు అతని రాజకీయ మరియు చరిత్రలో అతను చేసిన నియంతృత్వంతో మరుగున పడ్డాయి. ఇప్పటి వరకు అతని రహస్య ప్రేమ కథల్లోని సమాచారాన్ని తెలుసుకున్నందుకు ధన్యవాదాలు. మీకు ఈ వీడియో ఆసక్తిని కలిగించేదిగా అనిపిస్తే చరిత్ర నుండి ఇలాంటి మరిన్ని ఆకర్షణీయమైన కథనాల కోసం మా త్రిబుల్ ఫ్లిక్స్ ను లైక్ చేయడం, షేర్ చేయడం మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. తదుపరి సమయం కొరకు ఆసక్తిగా ఉండండి మరియు తెలియని పూర్తి వీడియో లింక్ ఫస్ట్ కామెంట్లో ఉంటుంది లేదా మా ఛానల్లో ఉంటుంది.